బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సామాన్యులపై మరో భారం పడినట్టు తెలుస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇక పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినట్టు తెలుస్తుంది ఆయిల్ కంపెనీ. సో ఒకసారి దానికి సంబంధించి అప్డేట్ చూద్దాం. గత 1 వీక్ నుంచి ఇప్పటికే వంట గ్యాస్తో ప్యానిక్ అవుతున్నటువంటి ప్రజలు రీసెంట్గా పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొరత ఏర్పడినటువంటి ఒక పుకారుతో ఇక వాహనదారులంతా కూడా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. పెట్రోల్ కోసం తహతలాడుతున్నటువంటి న్యూస్ మనం వీడియోస్ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో మరొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వాహనదారులకు. ఇక నయారా ఎనర్జీ చమరుకు సంబంధించినటువంటి కంపెనీ పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచినట్టు తెలుస్తుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. సురేష్, ఏం జరుగుతుంది? ప్రధానంగా ఇప్పటికే ప్రజలు పెట్రోల్ డీజిల్ దొరకడం లేదంటూ ప్యానిక్ అవుతున్నారు. కానీ సివిల్ సప్లై శాఖ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ఇక అవసరమైనటువంటి నిల్వలు ఉన్నాయి, 60 రోజులకు సంబంధించిన నిల్వలు ఉన్నాయని చెప్తా ఉంది. బట్ ఈ బ్రేకింగ్ పూర్తిగా సో ఈ బ్రేకింగ్ పోకముందే మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. నయారాకు సంబంధించి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతున్నట్టుగా ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, సమాచారం ఏంటి? థ్యాంక్ యూ స్టేషన్. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ దొరకక చాలా మంది గంటల కొద్ది పెట్రోల్ బంక్ దగ్గర క్యూలైన్లో నిలిచింటున్న పరిస్థితి. మరోపక్కన ప్రభుత్వం మాత్రం చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో స్టాకులు అయితే ఉన్నాయి, 2 నెలల వరకు మన దగ్గర పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎల్పిజి స్టాకులు ఎవరు అదే పడకండి, పానిక్ అవ్వకండి. ఎప్పటికప్పుడు మీరు పానిక్ లో ఎక్కువ బయింగ్ చేస్తున్నారు, లేకపోతే ఎక్కువ బుకింగ్ చేస్తున్నారు. ఎల్పిజికి సంబంధించి కూడా నెంబర్ ఆఫ్ బుకింగ్స్ కూడా పెరిగిన దానికి సంబంధించి జస్ట్ కేవలం భయంతో అంటే మళ్ళీ సిలిండర్లు అయిపోతే రావేమో, లేకపోతే పెట్రోల్ బంకులు సడన్గా మూసేస్తే ఎట్లా అని చెప్పేసి చాలా వరకు రోజు 150 రూపాయలు కొట్టేస్తున్న వాళ్ళు కూడా బైకులకు సంబంధించి ఫుల్ ట్యాంక్ కానీ లేకపోతే కార్లో వెళ్ళే వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్న పరిస్థితి. మరి పక్కన ఈ ఒత్తిడి తక్కువ లేక కూడా చాలా వరకు పెట్రోల్ బంకులు కూడా మూసేస్తున్న పరిస్థితి. ఎందుకంటే స్టాక్ ఎప్పటికప్పుడు వచ్చినా కూడా స్టాక్ అయితే కంప్లీట్ అవుతున్న పరిస్థితి. సిబ్బంది మీద కూడా చాలా పరిమాణం కూడా పడుతుందని చెప్పేసి పెట్రోల్ బంక్ సంబంధించిన యాజమాన్యం కానీ లేకపోతే పెట్రోల్ బంక్ సంబంధించిన వర్గాలు చెప్తున్న పరిస్థితిలో ఇప్పుడు ఏదైతే చాలా వరకు హెచ్పిసిఎల్ కానీ ప్రైవేట్ ఏదైతే బీపీసీఎల్ కానీ ఐఓసీ కానీ హెచ్పిసిఎల్ ఇట్లా ఈ గవర్నమెంట్ కి సంబంధించిన సెక్టర్లో మాత్రం పెట్రోల్ అది ఓన్లీ పవర్ పెట్రోల్ మాత్రమే ₹2.30 ₹2.30 అయితే పెరిగిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఏదైతే నయారా ఎనర్జీ ఏదైతే ఉందో కొన్ని ప్రైవేట్ బంకులు కూడా చేస్తుంది. దీనికి సంబంధించి ప్రైవేట్ బంకులు కూడా జియో బీపీ దాదాపు దేశవ్యాప్తంగా 2185 అవుట్లెట్ నిర్వహిస్తుంది. సో ఈ వారం సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ధరలు పెంచుకుంటే మా పరిస్థితి దారుణం, మేము నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మన పక్కన పెట్రోల్ డీజిల్ సంబంధించి నయారా ఎనర్జీ వినియోగదారులకు ఒక షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. లీటర్ పెట్రోల్ సంబంధించి ₹5, డీజిల్ సంబంధించి ₹3 కూడా పెంచిన పరిస్థితి. పెరిగిన ధరలు ఇప్పటికే అమలు కూడా వచ్చినట్టు కనబడుతుంది. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ పెంపు దాదాపు ₹5.30 వరకు కూడా ఉన్న పరిస్థితి. దాదాపు దేశవ్యాప్తంగా 1,00,000 పెట్రోల్ బంకులు ఉండగా కూడా దాదాపు అన్ని పెట్రోల్ బంకులో ఇదే పరిస్థితి. ఎందుకంటే రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇక పెట్రోల్ రేట్లు పెరిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఇప్పటికే పెట్రోల్ మంటలు సామాన్య ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడవచ్చనే ఆందోళన వ్యక్తమవడంతో ఏపీ తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద ఇక బారులు తిరుగుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరగవచ్చనే భయం, సరఫరా నిలిచిపోయేటువంటి వార్తల నేపథ్యంలో ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ఇక భారీగా ట్రాఫిక్ జామ్లు కనిపిస్తున్నాయి. కేవలం వాహనాలకే కాకుండా వంట గ్యాస్ అంటే ఎల్పిజి కోసం కూడా డిపోల వెసులపై జనం కిలోమీటర్ల మీద క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ఓ దిగ్గజ సంస్థ పెట్రోల్ ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రీటైలర్ అయిన నయారా ఎనర్జీ తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజల్లో ఆందోళనని మరింత పెంచింది. ఈ నిర్ణయం వల్లే దేశీయంగా పెట్రోల్ ధర లీటర్కు గరిష్టంగా ₹5.30 వరకు పెరిగింది. ఇక డీజిల్ ధర ₹3 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇక ప్రైవేట్ సంస్థలు తమ నష్టాలని తగ్గించుకునేందుకు ఈ భారాన్ని వినియోగదారులపైన సామాన్యులపైన మోపక తప్పదని ఇక విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తలు, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యం. ఈ వాతావరణంతో చమురు సరఫరా
వ్యవస్థను దెబ్బతీసింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైనటువంటి హార్మోజ్ జలసంధి మూసివేయడం, ఇంధన క్షేత్రాలపై పరస్పర దాడులు జరగడం వలన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల గత కొన్ని వారాలుగా భారత్లో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక నయారా ఎనర్జీకి భారతదేశంలో మొత్తం 1,02,075 పెట్రోల్ బంకుల్లో 6,967 కేంద్రాలు ఉన్నాయి. సో రష్యాకు చెందినటువంటి ప్రముఖ ఇంధన సంస్థ రోస్నెఫ్ట్ ఈ కంపెనీలో మెజార్టీ వాటాలు కలిగి ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయ భారం పెరిగిందని ఇక పీటీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ధరల పెంపు ప్రభావం రాష్ట్రాల వారీగా మారనుంది. స్థానికంగా ఉండే విలువల ఆధారిత పన్ను వ్యాట్ మరియు ఇతర సేవారంగ పనుల కారణంగా కొన్ని నగరాల్లో పెంపు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని తెలుస్తుంది. అయితే ప్రైవేట్ ఇంధన సంస్థల పరిస్థితి ప్రస్తుతం క్లిష్టంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఇండియన్ ఆయిల్ లేదా హెచ్పిఎల్ కావచ్చు, ఇటువంటి వాటికి ప్రభుత్వం నుండి కొంత మేర రాయితీలు లేదా నష్టపరిహారం అందుతాయి. కానీ నయారా వంటి ప్రైవేటు రీటైలర్కు అటువంటి వెసులుబాటు లేదు. ధరలు కనుక పెంచుకుంటే మరి భారీ నష్టాల్ని చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకే మంచి కార్పొరేట్ పౌరులుగా ఉండాలనుకున్న, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ధరల సవరణ తప్పదంటూ ఆ సంస్థలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుత ధరల వివరాన్ని పరిశీలిస్తే దేశంలోని మెట్రో నగరాల్లో అంటే హైదరాబాద్ అత్యంత ఖరీదైనటువంటి నగరంగా నిలిచింది. ఇక్కడ పెట్రోల్ ధర లీటర్కు 107 రూపాయలు ఉంది. సో అదేవిధంగా ముంబై, కోల్కతా మరియు బెంగళూరు వంటి నగరాల్లో కూడా ధరలు 100 మార్కులు దాటేశాయి. డీజిల్ విషయానికి వస్తే హైదరాబాద్లో లీటర్ 95.70 ఉంది. ఇది ఒక టైర్ నగరం జాబితాగా చెప్పుకోవచ్చు. అంటే నెంబర్ 1 జాబితాలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల విషయంగా చెప్పుకోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ సో నయారా ఎనర్జీ మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచినట్లుగా మనకు ప్రస్తుతం అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో నయారా బాటలు కనుక ఇతర కంపెనీలు కనుక పోతే సో ఖచ్చితంగా ఇది సామాన్యుడికి భారంగానే మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నయారా పెట్రోల్ బంకుకు సంబంధించి పెరిగినటువంటి ఏవైతే రేట్లను ఒకసారి మనం కంపేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి లీటర్ పెట్రోల్కి సంబంధించి రైట్ ఒకసారి మనం రేట్లు చూస్తూ ఉన్నాం. పెట్రోల్కి సంబంధించి పెట్రోల్ లీటర్ ₹5.30 పెంచుతున్నట్టు తెలుస్తుంది. లీటర్పై ₹5.30. ఇక డీజిల్ పైన ఆల్మోస్ట్ ₹3. డీజిల్ పైన ఆల్మోస్ట్ ₹3 పెరిగినట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా పెట్రోల్ ₹5.30, డీజిల్ ₹3 పెరిగినట్టు తెలుస్తుంది. 1,02,075 పెట్రోల్ స్టేషన్లు తెలుస్తుంది. 1,02,075 పెట్రోల్ బంకులు ఉన్నాయి నయారాకు సంబంధించి. సో నయారా పెట్రోల్ బంక్ సంబంధించి 1,00,000కు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. సో ఈ 1,00,000కు పైగా ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో ఆల్రెడీ ₹5.30 పెంపుతో ఇప్పుడు పెట్రోల్ బంకులో పెట్రోలు, డీజిల్ ధర పెరిగింది. ఇది అమల్లోకి కూడా వచ్చింది. సో ఇట్లా మరి ఇది ఒక ప్రైవేటు చమురు సంస్థ. ఇదంతా కూడా ఒక ప్రైవేట్ చమురు సంస్థ. ఈ ప్రైవేట్ బాటలో కనుక ప్రభుత్వ చమురు సంస్థలు వెళ్తే ఖచ్చితంగా సామాన్యుడిపైన భారం పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూద్దాం భవిష్యత్తులో ఇలాగే రేట్లు పెరిగే అవకాశం ఉందా, లేకపోతే యుద్ధ వాతావరణం కనుక తగ్గి యుద్ధం ముగిసి కనుక రేట్లు స్తంభించి అంటే అక్కడికే ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. ఏం జరగబోతుంది? బట్ ఏదేమైనప్పటికీ మొన్న గ్యాసు, ఇప్పుడు పెట్రోల్ వరుసగా రేట్ల పెరుగుదలతో సామాన్యుల మీద మాత్రం భారం పడుతున్నట్టు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంత సామాన్యులు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చూసి పానిక్ అవుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నట్టుండి హుటాహుటిన పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతున్నారు, గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందొద్దు, అధైర్యపడొద్దు. ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయి. 2-3 నెలలకు సరిపడ నిల్వలు ఉన్నాయి. ఎక్కడ ప్యానిక్ చెందొద్దు, మీకు కృత్రిమ కొరతను సృష్టించొద్దంటూ ఎప్పటికప్పుడు ఇక ప్రభుత్వాలు ప్రజలని చైతన్యపరుస్తూనే ఉన్నాయి. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ కొంతమంది క్రియేట్ చేసేటువంటి తప్పుడు వార్తల్ని, కొంతమంది క్రియేట్ చేసేటువంటి తప్పుడు సమాచారంతో ప్రజలు పానిక్ అవుతున్నారు.
తెలియకుండానే ఇక ఎవరో చెప్పిన మాటలు నమ్మి పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతూ అవసరానికి మించిన మోతాదుకు మించినటువంటి పెట్రోల్ని వాళ్ళ వాహనాల్లో ఫిల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది కేవలం హైదరాబాదే కాదు, దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైనటువంటి పట్టణాల్లో, కొన్ని ముఖ్యమైనటువంటి మరి రాష్ట్రాల్లో మరి ఈ రకమైనటువంటి ప్యానిక్ ప్రజలు గురవుతున్నట్టు తెలుస్తుంది. బట్ మోడీ ఇప్పటికీ చెప్తున్నాడు, దేశ ప్రధాని చెప్తున్నాడు, ఏ సమయంలోనైనా ఏ ఇబ్బంది వచ్చినా కరోనాని ఎదుర్కొన్నట్టుగా అన్ని సమస్యల్ని మనం ఎదుర్కొనేందుకు ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే దేశ ప్రధాని మరి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ యుద్ధ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదలతో మాత్రం సామాన్యుడిపై మరో భారం పడ్డట్టుగా కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.